హల్లెలూయా. గుడ్ మార్నింగ్. రండి, మరి ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పిస్తాడో నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా మాకు ఎలా బ్రతకాలో, ఎలా ఈ పాడు లోకంలో పరిశుద్ధంగా నీ కొరకు జీవించాలో, ఎలాగూ మా కుటుంబాలు కట్టుకోవాలో, మా బిడ్డలను పెంచుకోవాలో, ఎలాగూ నీ పరలోక రాజ్యం కొరకు మేము సిద్ధపడాలో అన్నది నీ వాక్యము నుండి మాకు నేర్పిస్తున్నందుకే వందనములు. ఈరోజు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. లోకంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటారు? ఏంటంటారండి? మీరు చెప్పినా నాకు వినపడదు. లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. ఏంటనుకుంటున్నారు మీరు? అసలు ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటి? అన్నిటికంటే కష్టం అన్నాను, అన్నీ కష్టమే. ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టుకోవటం కష్టమే, ఉద్యోగం పొందుకోవటం కష్టమే, ఒక చదువు ముగించడం కష్టమే. అయ్యో, చాలా కష్టాలు. మనం చాలని జీతాలతో, రాబడితో సతమతమైపోతుంది కదండి బ్రతుకు. కష్టపడి ఏదేదో చేస్తున్నాం, కానీ తృప్తి లేదు, చివరికి సాధించింది ఏం లేదు. నాకు తెలిసి ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే, నా అనుభవం నుంచి చెప్తున్నానండి, మన బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచటం, దేవుని కొరకు పెంచటం. అదేముందండి, పిల్లలు పెంచడం కూడా ఒక కష్టమా? అక్కాని పడేస్తే వాళ్ళే పెరిగిపోతాడు అన్నాడు ఒక ఆయన. అవునా? ఏముందండి, మంచిగా వాళ్ళకి స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తే, వాళ్ళకి కావలసిన మంచి వస్త్రాలన్నీ కొనిచ్చేస్తే, బుక్స్ కొనిచ్చేస్తే వారు బ్రహ్మాండంగా గొప్పలు అయిపోతారు అనుకుంటున్నారు కదా. మన బిడ్డలకు శరీర అవసరతలన్నీ తీర్చడానికి మనకు సాధ్యమే. వారిని మంచి చదువులు చదివించడం, వాళ్ళ బ్రెయిన్ కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడం మంచిదే. కానీ వారి క్యారెక్టర్, వారి జీవితం, వారి గుణగణాలను, వారి జీవిత ధ్యేయాన్ని మలచటం అనేది చాలా ముఖ్యమైనదండి. పిల్లలు మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం వారి విషయమై దేవుణ్ణి స్తుతించి సంతోషించి ఫస్ట్ బర్త్డే చేసుకొని ఆగిపోవడం కాదు. ఆ బిడ్డలను పెంచటం మాకు నేర్పించయ్యా అని అడగాలి. బైబిల్లో మనోహ దంపతులు ఉన్నారు. వాళ్ళకేనండి సంసోను జన్మించాడు. సంసోను పుట్టక ముందు ఆమె గొడ్రాలై ఉంది. ఆ బిడ్డ కోసం అడుగుతున్నప్పుడు దేవుని దూత కనబడి, నీకు బిడ్డనిస్తాను, ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయాలి, నువ్వు నా కొరకు పరిశుద్ధంగా పెంచాలి, నాజీరు చేయాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె తన భర్తకు చెప్పింది, నాకు ఇలా దూత కనపడ్డారు, మనకు పుట్టబోయే బిడ్డ గొప్పవాడు అవుతాడట, ఆ బిడ్డను పరిశుద్ధంగా పెంచాలట, నాజీరు చేయాలంట, దేవుని కొరకు ప్రతిష్ఠించాలంట అని చెప్పినప్పుడు ఆ మనోహ ఏం చేశాడో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. హల్లెలూయా. ప్రభువా, మాకు పుట్టబోయే బిడ్డకు మేమేమేమి చేయాలో, ఎలా పెంచాలో మాకు నేర్పునట్లుగా దైవజనుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మను మాకు దయచేయి, మాకు జ్ఞానము దయచేయి, మా బిడ్డలను పెంచటం మాకు నేర్పించు అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? మా బిడ్డలను నీ అందు భయభక్తుల్లో పెంచుకోలేకపోతున్నామయ్యా, మా బిడ్డలను ఎలా పెంచాలో మాకు నేర్పించు. అడ్డాలని బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా అన్నారండి. మ్రొక్కై వ్రంగనిది మ్రోనై వంగునా అనే సామెత ఉంది. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు పెద్దోళ్ళు అయిపోయాక
ఆ టీనేజ్లోకి వచ్చాక వాళ్ళు తిరగబడుతుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే అప్పుడు వచ్చి చెబుతున్నారే కానీ, ఒక పసిబిడ్డను నీ చేతుల్లో దేవుడు పెట్టినప్పుడు చక్కటి చిరునవ్వుతో ముద్దుగా ఉన్న ఆ బిడ్డను చూసి మురిసిపోతున్నప్పుడు, ఈ బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించయ్యా, ఈ బిడ్డ కొడుకు నీవు ఏ ప్రణాళికలు కలిగి ఉన్నావో తెలియచేయ్యా అని మీరు ఎప్పుడన్నా ప్రార్థించారా? ఒక తెల్ల కాగితంలాగా దేవుడు మనకు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డలో కల్మషం లేదు. ఆ బిడ్డను మనం నేర్పించింది మాట్లాడుతున్నాడు, మనం నడిపిస్తే నడుస్తున్నాడు, మనం తినిపించింది తింటున్నాడు, మనం చెప్పినట్టు వింటున్నాడు. అప్పుడు మీరు వారికి నేర్పిస్తే, ఆ బిడ్డలను దేవునికి అర్పించుకుంటే, దేవుని చిత్తానుసారంగా ఆ బిడ్డలను పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే పిల్లల మనస్తత్వం సెట్ అయిపోతుందటండి. ఈ రోజుల్లో కనుక్కుంటున్నారు. 5 years వచ్చేటప్పటికి వాళ్ళు ఏమి లెర్న్ చేయాలనుకున్నది లెర్న్ చేసేశారు. ఆ తర్వాత కొంచెం గ్రోత్, లెర్నింగ్, చదివిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి నేర్చుకున్నట్టు, కానీ వాళ్ళ రియల్ క్యారెక్టర్, వాళ్ళ యొక్క మనస్తత్వం 5 years లోపలనే వాళ్ళు చూసిన దాన్ని, విన్నదాన్ని బట్టి వారు రూపించబడిపోతున్నారు. పసిబిడ్డలుగా మీ బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళకేం తెలుసులే అని వాళ్ళు ఎదురుకుండా మీరు అరుచుకుంటూ ఉంటే, ఆ అరిసే మనస్తత్వం వరకు వచ్చేస్తుందండి. మీరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఆ ఘర్షణ పడే మనసే వాడుకుంటుంది. మీరు చిన్న పిల్లవాడు కదా, వాడికి ఏం తెలుసు అని చెప్పి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, ఆ అలవాట్లు, ఆ పద్ధతులు, ఆ భాష, ఆ స్థితి వాడి చేతిలోకి వచ్చేస్తుంది. అందుకనే చిన్న బిడ్డల ముందు భార్యాభర్తలుగా జగడవాడకండి. భేదాలుంటే మీరు తర్కించుకోండి, కానీ బిడ్డల ముందు కాదు. బిడ్డలను పెంచడానికి మనకి మొదటిగా ప్రార్థన కావాలి, దేవుని దయ కావాలి. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని కృపతో ఆ బిడ్డలను పెంచాలి. బిడ్డలను పెంచడానికి మనకు కావాల్సింది డిసిప్లిన్ కాదండి, ప్రేమ కావాలి. ఆ ప్రేమను ఇంప్లిమెంట్ చేయడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కొద్దిగా ఉంటే ప్రభు అడిగాడు, నన్ను అడగమన్నాడు. నిజమైన ప్రేమ కూడా ప్రభు ప్రేమ, లోకరీతైన ప్రేమ కాదు. బిడ్డల పట్ల మనం ఓర్పు కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, మనం మంచి మాదిరిగా వరకు ఉండాలి. వారికి ఎంత మంచి ఆహారం ఇచ్చినా, ఎంత మంచి వస్త్రాలు కొనిచ్చినా, ఎంత మంచి చదువులు చెప్పించినా, వారి ఆత్మకు అవసరమైన దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచి వారి హృదయాల్లో విత్తాలి. మీరు ప్రార్థిస్తుంటే మీ బిడ్డ ప్రార్థిస్తాడు చూడండి. మీరు మోకరించండి, మీ బిడ్డ మీ పక్కన వచ్చి మోకరించకపోతే నన్ను వచ్చి అడగండి. అవును, ఉగ్గుపాలతోనే మన పిల్లలకి భక్తి నేర్పించాలి. హన్న తనకు ఇచ్చిన బిడ్డను దేవునికి అర్పించాలని తెలిసినప్పటికీ ఆ బిడ్డను ఎలా పెంచిందంటే, దేవుని విలువ, దేవుని మందిరపు విలువ, దేవుని పరిచర్యలోని ప్రత్యేకతను గురించి నేర్పించి మందిరంలో వదిలిపెట్టినప్పుడు ఆ బిడ్డ దేవుని స్వరం వినగలిగాడు. పెద్దవాడైనప్పుడు గొప్పవాడయ్యాడు. ప్రభువా, మా బిడ్డలను పెంచటం మాకు నేర్పించు. బిడ్డలు పెరుగుతూ ఉండగా వారికి ప్రార్థన నేర్పించండి, వాక్యం నేర్పించండి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని వాక్యము గురించి, దేవుని గురించి మీ బిడ్డలతో మాట్లాడమని ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యం అండి. లోక విషయాలు మాట్లాడుతున్నారు పిల్లలతో. లోక కార్యాల గురించి మీరు టీవీ చూస్తూ కూర్చొని ఆ లోక సంగతులన్నీ బిడ్డలు కూడా చూచేటట్టు చేస్తున్నారు. లేకపోతే ఈ రోజుల్లో కార్టూన్స్ పెట్టేస్తున్నారు. ఏమున్నాయండి ఆ కార్టూన్స్లో? ఒకరినొకరు మోసం చేసుకోవటం ఎలాగని టక టామ్ అండ్ జెర్రీ అంటే ఏదో అన్నారు. ఒకదాన్ని ఒకటి పరిగెత్తుకుంటూ ఒకదాన్ని ఉండి చేసుకుంటుంటే అదే హంటింగ్. ఆ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయినప్పుడు అదే మనస్తత్వం కలిగి ఉంటున్నారు. వాక్యం నేర్పించండి, దేవుని వాక్యము సారాన్ని చెప్పండి, యథార్థంగా ఉండాలని నేర్పించండి, అబద్ధం ఆడకూడదని నేర్పించండి.
జగడమాడకూడదని నేర్పించండి. అన్నతమ్ముల అక్కచెల్లెల మధ్య ఐక్యత ఉండాలని నేర్పించండి. పక్షపాత బుద్ధి చూపించకండి పిల్లల మధ్యలో. అప్పుడు వారు శ్రేష్టమైన రీతిగా పెరుగుతారు. మన చేతుల్లో కొద్ది రోజులే పిల్లలు ఉంటారండి. 12 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి మన బిడ్డలు మనం పెంచిన విధానాన్ని బట్టే ప్రవర్తిస్తారు. మరి యోసేపులు 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసుప్రభు మందిరములో బోధకుల మధ్య కూర్చొని తర్కించడం చూశారు. బాబు, నీకోసం మేము వెతుకుతున్నామంటే నా తండ్రి ఇంటి పనుల మీద నేను ఉన్నానన్నాడు. అవును, అప్పుడే ఆ వయసులోనే తాను ఈ లోకంలోనికి వచ్చింది తను తండ్రి పంపిన కార్యం నెరవేర్చాలని ఎరిగి ఉన్నాడు. మన 12 సంవత్సరాల పిల్లలు ఎక్కడ ఉంటున్నారండి? చర్చిలో ఉంటున్నారా? వాడుక చెప్పిన వారి మందిరానికి తీసుకెళ్లారట. వారం మీ బిడ్డల్ని సండే స్కూల్కి తీసుకెళ్తున్నారా? మందిరానికి తీసుకెళ్తున్నారా? కుటుంబ ప్రార్థన చేయిస్తున్నారా? అలా చేస్తే ఆ బిడ్డలు పెరిగినప్పుడు గొప్పవారు అవుతారు. మీ బిడ్డలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు. యూ కెన్ డూ నథింగ్. నువ్వు పెంచిన విధానాన్ని బట్టే వారు ప్రవర్తిస్తారు. టీనేజ్ అనేది బిడ్డలకి చాలా భయంకరమైన సమయం. 13 to 19 వారు పెద్దలు కాదు, పిల్లలు కాదు. కాబట్టి తప్పిపోతుంటారు. వారు లోకాకర్షణలు లొంగిపోతుంటారు. వారు ఏది మేలు ఏది ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దారి తప్పుతున్నారు. నీవు పునాది సరిగా ఉంటే ఆ బిడ్డలు సరైన నిర్ణయాలు చేస్తారు. యవ్వన కాలంలో తొట్టిల్లుతారేమో కానీ వారు తప్పిపోరు, వారు పాపంలో పడిపోరు. అవును, దేవుని వాక్యంతో మీ బిడ్డల్ని పెంచండి. ముఖ్యంగా మీ ఎదుగొచ్చిన బిడ్డలు, టీనేజ్లో ఉన్న బిడ్డలను మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక గాజు పాత్రను ఎలా పట్టుకుంటామో అలాగూ ఆ బిడ్డలతో రఫ్గా, కఠినంగా కాకుండా మృదువుగా వారి స్థానంలో మిమ్మల్ని ఉంచుకొని ఆలోచించి దానికి తగినట్టుగా వారితో ప్రవర్తించాలి. దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీ బిడ్డలకు కోపం రేపుతున్నారు తల్లిదండ్రులే ఇవాళ. అందుకనే మీ బిడ్డలు మొండికి తిరిగారు, తిరగబడుతున్నారు అంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడే. పాలతోనూ బిర్యానీతోనూ పెంచడం లేదండి. వారిని శిక్షలోను బోధతోనూ పెంచండి. మోతాదులో వారిని శిక్షించాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తాను స్వీకరించు కుమారుని తండ్రి శిక్షిస్తాడు. తప్పు చేసినప్పుడు బిడ్డల్ని నిర్మోహమాటంగా చెప్పండి. ఆ పరిధికి మించి శిక్షించకండి. ప్రేమతో, సాత్వికంతో శిక్షించి చేరదీయండి. బిడ్డలను శిక్షించిన తర్వాత వారికి గాయపడిన తర్వాత గాయాలు కట్టినట్టుగా మీ ప్రేమతో వారిని మీరు ఎందుకు శిక్షించారని వారు అర్థం చేసుకునేటట్టుగా ఆ బిడ్డలను చేరతీసి ప్రేమ చూపించండి. కోపం రేపకండి పిల్లలకి. యవనస్తులు రెచ్చిపోతారండి. చాలా బయట వాతావరణ పరిస్థితిని బట్టి, బయట స్నేహాలను బట్టి వారు చాలా ఫ్రెజైల్గా, అంటే చాలా పగిలిపోయేటట్టు ఉంటారు. మీరు ఏమన్నా నెగిటివ్గా మాట్లాడితే దే కాంట్ టేక్ ఇట్. దట్స్ వై దే బ్రేక్. కొలసీలకు రాసిన పత్రికలో మరో మాట ఉంది చూడండి, మీ బిడ్డల మనసులు కృంగిపోకూడనట్లు మీ పిల్లల మనస్సు తండ్రులారా, 3:21 అండి కొలసి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకండి. వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. తల్లిదండ్రులు తిట్టారని బిడ్డలు వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. తల్లిదండ్రులు చేరదీయకపోతే బిడ్డలు బికార్లు అయిపోతున్నారు, రోడ్ల పాలు అయిపోతున్నారండి. మీ బిడ్డలు డిప్రెషన్లోకి వెళ్ళే అంతగా మీరు కోపం రేపకండి, కృంగదీయకండి. ఆల్వేస్ టాకింగ్ అబౌట్ వీడు చదవడండి, వీడు మొద్దండి, వీడు దుండపోతండి, వీడు తింటాడండి. ఏం మాటలండి అవి? నీ గర్భఫలం యెహోవా ఇచ్చిన దానం, బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం. మీ బిడ్డలను ప్రేమతో పెంచండి. మీ యవనంలో మీరు ఎలా ఉన్నారో మీ తల్లిదండ్రులను అడగండి.
కాబట్టి వారిని అర్థం చేసుకొని వారిని శిక్షించండి, కానీ ప్రేమించండి, వారికి బోధించండి. ఏం చెయ్యకూడదు అని చెప్తున్నారు, ఏం చెయ్యాలో కూడా చెప్పండి. వారు కృంగిపోయే అంతగా వారిని నిరుత్సాహపరచకుండా వారిని బాధ పెట్టకండి, వారికి కోపం పుట్టించకండి, వారు కృంగిపోకుండా చూడండి. ఇది చేయటం అంటే చాలా కష్టం. నువ్వు ముందు దేవునితో సరిగా ఉంటే, నీవు దేవుని ప్రేమతో నింపబడితే, నీవు నీ పరమతండ్రికి లోబడితే నీ బిడ్డలు నీకు లోబడతారు. కాబట్టి మీ ఇద్దరు తల్లిదండ్రులుగా అరుణోదయాన లేచి పిల్లల కొరకు ప్రార్థించిన యోబోలే ప్రార్థించడం, మొదటి జాములు లేచి పసిబిడ్డల ప్రాణం కొరకు ప్రార్థించమని చెప్పినట్లుగా తల్లులారా మీ బిడ్డల కొరకు ప్రార్థించడం అభ్యాసం చేసుకోరండి. దేవుడు మనకిచ్చిన బిడ్డలు గొప్పవారైతే అదే మనకు గొప్పది, అదే మనకు మిగిలేది, అదే మనం సాధించింది. ఏదన్నా ఉందంటే బిల్డింగ్లు కాదు, ఆస్తులు కాదు, డబ్బు కాదు, మనం వదిలిపెట్టిన మన తరం, మన బిడ్డలు దీవించబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పిల్లలను పెంచడం మాకు నేర్పించు నాయన. వాక్యానుసారంగా వారిని పెంచడానికి, ప్రేమతో పెంచడానికి, ఓర్పుతో పెంచడానికి, ప్రేమ సహనములు కలిగి వారికి కోపం రేపక, వారిని కృంగ తీయక, దేవుని ప్రేమను వారికి అర్థమైనట్లుగా వాక్యాన్ని ప్రకటించడానికి, బోధించడానికి, బతికి చూపించడానికి తల్లిదండ్రులుగా మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మేమని బిడ్డలు ఇప్పటికే తిరగబడుతుంటే, దారి తప్పి ఉంటే నిరుత్సాహపడకండి. ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకోండి. మీ బిడ్డలను మీరు దిద్దలేరు, కానీ ప్రభువుకి అప్పచెబితే ఆయన వారిని ప్రయోజకులుగా చేస్తాడని నమ్మండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు మేము కూడా ప్రార్థించాలంటే వారి పేరు, వయసు, వారి యొక్క పరిస్థితిని మాకు తెలియచేయండి. కాన్ఫిడెన్షియల్గా వారి కొరకు మేము ప్రార్థించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 9540 నెంబర్కి కానీ, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ కానీ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మరి ప్రవచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలుపుని ప్రతిదూరులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.